రాజుల మొదటి గ్రంథంలో ఈ 12వ అధ్యాయం మనం చదువుకున్న ఈ విషయాల్లో ఇచ్చే ఇది మీకు తెలుసా ఇది మీకు ఇప్పుడు మనం చదువుకుందాం. తెలుసండి? మనం చదివి ఇజ్రాయెల్ రాజ్యం అన్నది రెండు భాగాలు అయిపోయిన తర్వాత యోధా బెన్యామీన్ ఒక భాగం అయిపోతే ఆ రెండు భాగాలు ఒక పక్కకి వెళ్ళిపోతే మిగిలిన 10 గోత్రాలు ఏంటి ఒక భాగం. ఆ రెండు గోత్రాలని పాలించే రాజు సొలొమోను కుమారుడైన రెహబాము అయితే ఈ 10 గోత్రాలని పరిపాలించి ఈ రాజు ఎవరు? యెరోబాము. నేను చదువుతాను చూడండి 25వ వచనం నుంచి 12వ అధ్యాయం. తరువాత యెరోబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెమును పట్టణము కట్టించి అచ్చట కాపురం ఉండి అచ్చట నుండి బయలుదేరి పెనూయేలును కట్టించు. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవుచుండిన ఎడల ఈ జనుల హృదయము యోధారాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగు. అప్పుడు వారు నన్ను చంపి యోధారాజైన రెహబామునందు మరలా చేరుదురు, రాజ్యము మరలా దావీదు సంతతి వారు దగును అని యెరోబాము తన హృదయమందు తలంచి. ఆనాడు ఇశ్రాయేలుకు ఉండే ఆ పండుగల ప్రకారం ప్రతి పురుషుడు కూడా సంవత్సరానికి 3 మార్లు ఎక్కడ కనపడాలి? యెరూషలేములో దేవాలయంలో కనపడాలి. రాజ్యం 2 ముక్కలైపోయింది. ఈ 2 గోత్రాల దగ్గర యెరూషలేములో పరిపాలించే ఆ యెరూషలేములో దేవుని యొక్క మందిరం ఉండటం వల్ల ఈ 10 గోత్రాల ప్రజలు ఇక్కడి నుంచి బయలుదేరి ఆ యెరూషలేముకి వెళ్ళటం వల్ల మళ్ళీ వీళ్ళందరూ ఎక్కడ ఆ రెహబాము వైపు తిరిగిపోతారో, మళ్ళీ వీళ్ళు ఎప్పుడైతే మనసు మారిపోయి నన్ను చంపి మళ్ళీ రాజ్యం ఏమైపోతే విడిపోయిన రాజ్యం ఎక్కడ కలిసిపోద్దో అని చెప్పి ఈ యెరోబాము అనే ఈ దుష్టమైన ఈ రాజు కొన్ని పనులు చేస్తాడు. ఇప్పుడు మనం చదివిన దాంట్లో నేను మీకు 5 విషయాలు చూపిస్తాను చూడండి. మొట్టమొదటి విషయం ఆయన చేయించిన పని ఏంటంటే ఈ 28వ వచనం నేను చదువుతున్నాను. ఆలోచన చేసి ముందు కదా యెరోబాము తన హృదయమందు తలచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము, ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. చాలు. ఏం చేశాడు? ఆ ఇశ్రాయేల్ ప్రజల్ని పిలిచి వారితో చెప్పింది ఏమిటంటే, మీరు యెరూషలేమునకు ఎక్కిపోవటం మీకేంటి చాలా కష్టం. ఈ రోజు కూడా సాతాను అనేక మందితో చెప్పింది ఇదే. ఇప్పుడు మీరు దేవుడి దగ్గరికి వెళ్ళటం పెద్ద కష్టమైన పని అని. ఈయన చేసిన పని ఏంటంటే దాను నందును బేతేలు నందును 2 బంగారపు దూడలు చేయించి, ఆయన ఏం చేయించాడు? బంగారపు దూడలు విగ్రహాలు చేయించి అక్కడొకటి ఇక్కడొకటి పెట్టేసి ఈయన చెప్పిన గొప్ప పాపానికి కారణమైన పని ఏంటంటే ఏమంటాడు ఆయన? 29వ వచనం, ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచి ఏమంటున్నాడు ఆయన? ఇశ్రాయేలులారా, ఐగుప్తు దేశంలో నుంచి రప్పించిన మీ దేవుడు ఎవరు? ఇవే. ఈ దోళ్ళ ఏం చేసినాయంట? ఐగుప్తు దేశంలో నుంచి రప్పించింది. అంటే ఈ ప్రజలు ఈ జనులు నిజమైన దేవుడి దగ్గరికి, నిజమైన రక్షకుడి దగ్గరికి, నిజంగా ఐగుప్తులో నుంచి ఇశ్రాయేల్ని బయటికి తీసుకొచ్చిన ఆ దేవుడి దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఇక్కడ 2 దూడలను చేయించి పెట్టి వీటిని దేవుళ్ళని చెప్పి ఏం చెప్తున్నాడంటే, అసలు మిమ్మల్ని ఆ ఐగుప్తులో నుంచి తీసుకొచ్చిన ఆ దేవుడు ఎవరో ఇవే అని చెప్తున్నారు. కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటంటే ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే దేవుడు కాని దేవుడు. ఏంటిది? దేవుడే కాని దేవుడు కాదు. ఇది ఎలాగా దేవుడు కాని దేవుడు అని నేను అంటున్నానంటే, ఇశ్రాయేలీల్ని ఐగుప్తులోంచి తీసుకొచ్చింది నిజమే కదా? నిజమే. దేవుడే కదా చేసినది, దేవుడే చేశాడు. కానీ ఇక్కడ నిలబెట్టిన ఈ దూడలో ఆ పనులు చేయలేదు. కానీ ఈయనేం చెప్తున్నాడు? ఐగుప్తులో నుంచి తీసుకొచ్చారు, దేవుడు తీసుకొచ్చాడు, కానీ ఆ దేవుడు ఎవరో ఇవే అని చెప్తున్నాడు. సేమ్ ఇదే పాపం మనకు ఒక చోట కనబడుతుంది. మీకు తెలుసు ఎక్కడది? నిర్గమకాండము 32వ అధ్యాయం మొదటి నుంచి. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనుతో కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము,
ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమైనో మాకు తెలియదని అతనితో చెప్పింది. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా ఎత్తుకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పొగరతో రూపమును ఏర్పరిచి దానిని పోతపోసిన దూడగా చేశారు. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించును. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, మరునాడు వారు ఉదయం లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుని ఆడుటకు లేచిరి. చాలు. వాళ్ళు ఏమంటున్నారు? ఈ మోషే అని వాడు ఏమైపోయాడో మాకు తెలియదు, లేగు మా ముందర నడవటానికి ఏంటి ఒక దేవతని దూడను చెయ్యి అన్నప్పుడు అతను ఏం చేశాడు? మీ దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకొచ్చి నాకు ఇవ్వమన్నప్పుడు ఆయన వచ్చి ఏం చేశాడు? ఒక దూడను చేసి, బంగారపు దూడను చేసి ఏమంటున్నాడు? ఓ ఇశ్రాయేలు విను, ఐగుప్తు నుంచి నిన్ను తీసుకొచ్చిన నీ దేవుడు ఎవరో ఇదే. ఇప్పుడు ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడికి ఒళ్ళు మండిపోయే పని ఇది. దేవుడికి ఒళ్ళు మండిపోయే పని ఏంటి? ఇదే. వాళ్ళ పని దూడని చేసుకుని, బాబు ఇప్పుడు దాకా నువ్వు మాకు తీసుకొచ్చావు, నీ పేరేంటి? యెహోవా దేవుడు అని చెప్పారు, నువ్వు మాకు వద్దు, ఇదిగో మేము కొత్తగా దేవతను దేవుడిని చేసుకున్నాము, ఇంక ఈయనే పూజించుకుంటామంటే అది వేరే ప్రాబ్లం. అదేంటి? అది వేరే ప్రాబ్లం. వీళ్ళ చేసిన ఈ ఈ పెంట పని ఏంటంటే, ఒక విగ్రహాన్ని తయారు చేసి దానికి ఎవరు పేరు పెట్టారు? నిజమైన దేవుడు, సర్వశక్తిమైన దేవుడు పేరు ఈ దూడకి పెట్టారు. అందుకే కీర్తన గ్రంథాలు ఏమంటుందంటే, తమ మహిమాస్పదమును గట్టిమేయు ఎద్దు రూపమునకు మార్చలేను. తమకు మహిమకు ఆస్పదమైన ఆ గొప్ప దేవుడికి పెట్టిన పేరు దూడన చేసి ఒక ఎద్దురుగా చేసి ఏం చేశారు? దానికి పేరు పెట్టి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుంచి నిన్ను తీసుకొచ్చిన దేవుడు ఎవరో ఇదే అని చెప్తున్నారు. సేమ్ ఇదే పని నిర్గమాకాండం 32 అధ్యాయులు ఇశ్రాయేల్ చేసిన పని సేమ్ యెరొబోము చేశాడు. ఇప్పుడు ఎప్పుడు ఎందుకు చేశాడు? వీళ్ళు ఎందుకు అలా చేశారు? యెరొబోము ఎందుకు అలా చేశాడు? అసలు దూడని చేసి ఈ దూడకి దేవుడి పేరుని పెట్టి ఐగుప్తుల దేశంలోకి తీసుకొచ్చింది ఈ దూడని ఎలా చెప్తున్నారు? చెప్పండి అమ్మలక్కలు, అన్నయ్యలు, తమ్ముళ్ళు, ఎందుకు దూడని చేసి ఇదే చెప్తున్నారు? ఇక్కడ వాళ్ళదే తప్పు చేశారు, అక్కడ రెహబాము కూడా ఏంటి అదే తప్పు చేశాడు. 2 బంగారపు దూడలు చేయించి, ఒకటి బేతేలందును దాన్నందును నిలబెట్టేమంటున్నాడు. ఇశ్రాయేలు, మేము ఐగుప్తులో నుంచి తీసుకొచ్చిన దేవుడు ఎవరు ఇదే చెప్పు. 2 విషయాలు మనకి ఇక్కడ కలుస్తున్నాయి. ఎక్కడ కలుస్తున్నాయి అంటే, ఈ ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం, రెహబామునకు పట్టాభిషేకం చేయుటకు ఇశ్రాయేల్ అందరూ షెకెమునకు రాగా రెహబాము షెకెమునకు పోయాడు. నెబాతు కుమారుడైన యెరొబాము రాజైన సొలొమోను వద్ద నుండి పారిపోయి ఐగుప్తులో నివాసము చేయుచుటను యెరొబాము ఇంకా ఐగుప్తులోనే ఉండి ఆ సమాచారము వినెను. చాలు. ఆ ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు. ఈ యెరొబాము కూడా సొలొమోను దగ్గర నుంచి పారిపోయి చాలా సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు? ఐగుప్తులో ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన కలిసిన కనెక్షన్ ఏంటంటే ఐగుప్తు. అప్పుడు ఆ 100 సంవత్సరాల క్రితం ఇశ్రాయేల్ కానీ, ఇక్కడ చేసిన ఈ యెరొబాము చేసిన ఈ పాపంలో కానీ, వీళ్ళిద్దరికి కనెక్షన్ ఎక్కడ కలుస్తుంది అంటే ఐగుప్తులో కలుస్తుంది. ఎందుకు ఐగుప్తు అంటే, ఐగుప్తులో ఉన్న వాళ్ళందరూ భయంకరమైన విగ్రహారాధికులు. అక్కడ వాళ్ళని ఎవరిని పూజించేవారంటే పాముని, గ్రద్దనే. అర్థమైందా? అందులో ఒకటి ఏంటంటే ఈ దూడ. ఏంటి? ఈ దూడ. కాబట్టి ఐగుప్తులో ఉన్న ఆ విగ్రహ సంబంధమైన వాటిని ఇప్పుడు నిజమైన దేవుడి దగ్గరికి తీసుకొచ్చి దూడల కింద చేసి, బంగారపు దూడలు చేసి వాటికి పెట్టే పేర్లేంటే, నిన్ను ఐగుప్తులో నుంచి తీసుకొచ్చిన దేవుడు ఎవరో ఇదే అని చెప్పి దానికి దేవుడు పేరు పెట్టడం అన్నది దేవుడికి ఎంతో అసహ్యమైన పని. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇంట్లో మనకు అమ్మగా నాన్న ఉంటారు. ఎవడో బయట ఓ పరికరాన్ని దగ్గరికి వెళ్ళి, మా నాన్న నువ్వు కాదు ఈడేంటి ఎలా ఉంటది? సొంత నాన్నకే తల్లు ఉన్నారు కదా, ఎవరో పిచ్చిదని చూపించి నువ్వు కాదే మా అమ్మ, ఈ పిచ్చిదే మా అమ్మ అంటే తల్లులారా మీరు చెప్పండి, మీరు ఏం చేస్తారు మీ పిల్లల్ని?
అక్కడ రోడ్డు మీద చెప్పేట్టు కొట్టారా? నిన్ను 9 నెలలు కన్ని మోసి పెంచి చిన్నప్పటి నుంచి నీకు ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్ తీసుకెళ్లి నీకు అన్ని కడిగి చేసి పెంచి పెద్ద చేస్తే ఎవరితో రోడ్డు మీద పోయో పిచ్చిదని చూపించి ఇది మా అమ్మ అంటామని చెప్పి అటు ఇటు దవడ వాయించారా మీరు? మగవాళ్ళు మీరేం చేస్తారు? అక్కడ కర్ర తీసుకుని కొట్టారా? ఒళ్ళు మండుతా మండదా? అలాగే దేవుడు కూడా ఒళ్ళు మండిపోయే పని ఏంటంటే ఒక బంగారపు దూడ చేయించి వాళ్ళకి వీళ్ళు పెట్టిన పేరేంటంటే ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి నేను తీసుకొచ్చిన దేవుడు ఇదే అని చెప్పి. అర్థమైందా? అంటే దేవుడు కానీ ఒక దేవుడిని పెట్టి నిజమైన దేవుడు పేరు పెడతాడు. ఇప్పుడు వచ్చారు, ఇప్పుడు కూడా ఏంటి అది జరుగుతుంది. మనకి కొన్ని చర్చిలు ఉన్నాయి. ఆ చర్చ్ పేరేంటంటే ఆర్సిఎం. ఏంటి? ఆర్సిఎం. ఆర్సిఎం లోనే కాదు, మనం ఆర్సిఎం అవసరం లేదు, కొన్ని చర్చిలు ఉన్నాయి, అవి కూడా చర్చిలే. అక్కడ కూడా దేవుడు ఏంటి ఉంటాడో చూడండి. ఆర్సిఎం దగ్గర సరిగ్గా చెప్పాలి, ఉంటాడా ఉండడా? ఉండడా? ఉంటాడా? ఏదో ఒకటి చెప్పండి. సగం మంది ఏమో ఉండడానికి సగం పోతాం. ఉంటాడో ఉండడో పక్కన పెట్టండి, దేవుడికి మనకి మధ్యలో ఇంకొక ఆవిడ ఉంది. ఎవరున్నారా? మరియమ్మ నెట్టారు. అంటే అక్కడ అనుకోవచ్చు మనం, ఓకే ఇక్కడ ఏదో దేవుడు అన్నారు, ఆ విగ్రహాలు పెట్టి ఏం చేస్తున్నారు, ఇదే దేవుడు అంటున్నారు. కానీ అక్కడ ఉండడో. ఇక్కడేంటి ఉండడో. ఇప్పుడు వీళ్ళైతే బంగారు దూడల విగ్రహాలు చేసి ఏమంటున్నారు, ఓ ఇశ్రాయేలు నిన్ను తీసుకొచ్చిన దేవుడు ఇదే అంటున్నారు. ఇప్పుడు ఈ ఆర్సీఎమ్మలు కూడా చేసే పని ఏంటి, ఆ విగ్రహాలని, ఆ మరియమ్మల్ని, ఆ బొమ్మలు చూపించి ఏమంటున్నారు, ఇదిగో మీకోసం సిలువ మీద చచ్చిపోయిన యేసుక్రీస్తు ప్రభు ఎవరో ఈ సిమెంట్ దిమ్మ. సిమెంట్ తోనో లేకపోతే పంచుతోనో దేంతో చేస్తారు కదా, చేసి ఏమంటున్నారు, మన మహిమాస్పదాన్ని ఒక సిమెంట్ దిమ్మకో లేకపోతే ఒక బొమ్మకో ఒక విగ్రహానికి ఆపాదించి ఇది దేవుడు అంటున్నారు. ఇది చాలా మంది మోసపోతున్నారు. మీరు ఆలోచించండి, చాలా మంది దేవుడు నమ్మని అన్యులు అంటారు కదా, వాళ్ళు ఎక్కువ ఏ చర్చిలకి వెళ్తారు తెలుసా? ఆర్సీఎం చర్చిలకి వెళ్తారు. మనలాంటి చర్చిలకి రారు. ఎందుకు? బొమ్మలు ఉండవు ఇక్కడ మన దగ్గర ఏముండవు, బొమ్మలు ఉండవు. మళ్ళీ లోదరన్ చర్చిలకి వెళ్తారు. లోదరన్ చర్చిలు కూడా ఏముంటాయి, బొమ్మలు ఉన్నాయి. ఒకసారి నేను లోదరన్ చర్చిలో ఆ రోడ్లు వెళ్తుంటే ఒక ఆయన, అక్కడ మరియమ్మ ఉంది, మరియమ్మ ఏం బొమ్మలు ఉన్నాయి, ఇష్టం బొమ్మ అనమాట మొత్తానికి. ఆ విగ్రహం దగ్గర నుంచి ఏం చేస్తున్నాడు, ఉంగునిలాగా దండం పెట్ట. అతను ఏమనుకుంటున్నాడు, అది దేవుడు అనుకుంటున్నాడు, కానీ దేవుడు కాదు. ఈరోజు చాలా మంది మోసపోయేది ఏంటంటే ఆ విగ్రహాలను చూసి, ఆ బొమ్మలు చూసి ఏమనుకుంటున్నారు, చూడటానికి ఇదేంటి. ఒకసారి మొన్న మధ్యన ఏమైందంటే, కొన్నాళ్ళ క్రితం ఎప్పుడో ప్రసన్న నన్ను ఏమందంటే, ఎక్కడికైనా తీసుకెళ్ళండి మన గుడిలో తీసుకెళ్తే ఏముంటాయి, ఇదివరకు ఎవరికైనా చుట్టాలు వచ్చినాయి మీ గుడిలో, తాడేపల్లి గుడిలో ఏముంటాయని అడిగింది. ఏముందండి మన గుడిలో, ఏమంటండి యాట్ ఉందంట, మిరపకాయలు యాట్ ఉంది, ఆ ఉల్లిపాయలు మార్కెట్ ఉంది. ఇది వరకు మెట్రో ఒకటి ఉండేది కదా, ఇప్పుడు అది కూడా లేదు, అనేది కట్టేశారు. నేను ఆలోచించాను, దూరం వెళ్ళినాం గుడిలోనే, ఎక్కడికి తీసుకెళ్తాం, గుడిలో ఏముందని ఆలోచించి ఏం చేశానంటే, పెత్తాడిపల్లి రోడ్లో ఆర్సీఎం చర్చ్ ఉంది కదా, సరే గుడులు అన్ని అంటే చూపించడానికి ఏమన్నా, సరే ఈ ఆర్సీఎం చర్చి తీసుకెళ్దాం, అది కూడా ఆదివారమే, ఆదివారం మధ్యాహ్నం సాయంత్రం అడిగింది. సరే బండి ఎక్కువ నిన్ను చోట తీసుకెళ్తానని చెప్పి ఆర్సీఎం చర్చి తీసుకెళ్ళి, మనం ఇంకెక్కడికి వెళ్తాం, ఎక్కడికి వెళ్తాం లేవు, నీకు చూపించింది ఏదన్నా ఉందంటే ఆర్సీఎం చర్చి ఒకటే ఉంది. ఆర్సీఎం చర్చిలోకి వెళ్ళి అలా ఉంటుంటే మొత్తం నీకు తెలిసేది బీభత్సమైన విగ్రహాలు. మేము అక్కడ ఎంతోసేపు లేవండి, నాకు తెలుసు 1/2 గంట 20 నిమిషాలు, 1/2 గంట 20 నిమిషాల్లో అన్యులు ఎంతమంది వచ్చారో, అన్యులు అక్కడికి ఎంతమంది వచ్చి ప్రార్థన తీసుకెళ్తున్నారు. అంటే వాళ్ళకి ఏమనుకుంటున్నారు, ఈ సెటప్, ఈ విగ్రహాలు, ఈ హడావిడి, ఈ మరియం బొమ్మలు, యేసు ప్రభు బొమ్మలు, ఈ సిలువు బొమ్మలు ఎన్ని చూసి ఏమనుకుంటున్నారు, నువ్వు ఇక్కడ ఏదో దేవుడు వచ్చి ఇక్కడ మొక్కితే అంటే ఏదో జరుగుద్ది అంటే వాళ్ళకి తెలియదు, దేవుడు అనుకుంటున్నారు. కానీ అవేంటి, విగ్రహాలు, దేవుళ్ళు కాదు. మేము ఎవరో ఒకళ్ళకి ఇద్దరికి సువార్త కూడా చెప్పాం, మళ్ళీ అమ్మాయి కాదు ఇదని. కాబట్టి ఈ రోజున కూడా ఈ ఆర్సీఎంఏ కానీ, ఈ లోదరన్ చర్చిల్లో పెట్టి విగ్రహాలు కానీ, ఎక్కడైతే విగ్రహం పెడతామో అది చూసి ఏమంటారా, బాబు ఇదేదో దేవుడు అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఏం చేయకూడదు, ఇక్కడ ఇల్లు కట్టినప్పుడు, ఇక్కడ పైన చర్చి కట్టినప్పుడు ఉత్సాహంలో ఏం చేశాడంటే 2 బొమ్మలు ఇచ్చాడు, దేవదూతల బొమ్మలు తయారు చేసినవి. వాటికి 2 రెక్కలు ఉండి వైట్ బొమ్మలో
ఏమన్నాడంటే మన గేట్ దగ్గర ఇటువంటి పెడదాం. నేను వస్తాను. ఎందుకని కబుక్కులు ఎవడన్నా మన వైపు తిరిగి ఆ బొమ్మల దగ్గరకు వచ్చి ఎవడన్నా దండం పెట్టాడు అనుకో, ఏమైపోతుంది మనం? యూరోపం చేసిన దానికి మనం చేసిన దానికి తేడా ఉండదు. మనం ఏం చేసినట్టు పాపం చేయించినట్టు. వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు ఏరుకుంటారు ఇవ్వ దేవతలు ఎంతగా ఉంటాయి, దండం పెట్టేస్తే పాపం అయిపోతుంది. కాబట్టి ఈ రోజున కూడా దేవుడు కాని దేవుళ్ళు ఉన్నారు. మరియమ్మని ఏం చేశారు? దేవుడు చేసేసారు. పాపం మరియమ్మ ధన్యురాలని వాక్యం చెప్తుంది. మరియమ్మ ఏంటి? ధన్యురాలు. మరియమ్మ చాలా గొప్పదే, నేను కాదంటలేదు. కానీ రక్షణ మరియమ్మ వల్ల లేదు. మరియమ్మకే మనం రక్షణ పొందాకి సంబంధమే లేదు. చాలా మంది మొన్న ఒక వీడియో చూసానండి, సత్యబాబు ఎవరో పంపారు నాకు. ముసలం పెట్టి మోతున్నారు కదన్న, ఆర్సన్ చర్చ్ లో మరియమ్మని పల్లకిలో పెట్టి మోతున్నారు. నేను ఏ వీడియో చూసినా దాంట్లో కామెంట్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఏంటంటే, అమ్మా మరియమ్మ మమ్మల్ని కరుణించమ్మా, నీ కుమారుని చెప్పమ్మా మా కోసం. ఏంటి? మరియమ్మకి కామెంట్ లో ప్రార్థనలో, అమ్మా మరియమ్మ తల్లి మమ్మల్ని కరుణించమ్మా. మరియమ్మ నిన్నెందుకు కరుణించదయ్యా? నిన్ను కరుణించింది ఎవరు కరుణించాలి? యేసుక్రీస్తు ప్రభు కరుణించారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళకుండా మధ్యలో అడ్డంగా వెళ్ళి ఎవరిని పెట్టాడు? మరియమ్మ. ఆ విగ్రహం కూడా ఎంత కామెడీగా ఉంటుందంటే మీరు చూడండి. మరియమ్మ ఎలాగుంటే సంకల యేసుప్రభు చిన్నపిల్లడు. సంకల యేసుప్రభు ఎంత ఉంటాడు? చిన్నపిల్లడు అంత ఉంటాడు, ఎదగడు. ఇంకా మనం కూడా పెడతాం అది. అంటే మనం అంటే మనం కాదు, మన క్రిస్టియానిటీలో కూడా ఎదగని పిల్లలు పెడతారు. ఎప్పుడు పెడతారు? క్రిస్మస్ కి చిన్న పాకేస్తారు, దాంట్లో ఉయ్యాలు కడతారు, బొమ్మలు పెడతారు. బాలయేసు పెట్టిన పేరేంటి? బాలయేసు. ఆ పేరు కూడా బైబిల్లో లేదు ఎక్కడ, బాలయేసు. ఆ పేరు పెట్టి ఆ ఉయ్యాలు ఊపుతారు. ఇదంతా ఏంటి? మనం ఏమనుకుంటున్నాం? అమ్మో ఇది దేవుడికి సంబంధించింది అనుకుంటాం. కానీ అదేంటి? దేవుడు కాదు. ఇతనేంటి? 2 విగ్రహాలను దూడలు పెట్టి ఏమంటున్నాడు? ఓ ఇశ్రాయేలు ఐగుప్తులో తీసుకొచ్చిన యెహోవా ఎవరో ఇదే అంటున్నారు. యెరూషలేముకి వెళ్ళటం ఏంటి కష్టం, ఇక్కడికి వచ్చేసి దండం పెట్టే. అది భయంకరమైన విగ్రహారాధన పాపం. ఈ రోజులో ఆర్సీఎం అనే కదా, చాలా డినామినేషన్స్ ఉన్నాయి. బ్రెన్హమ్ అని ఒకళ్ళు ఉంటారు. బ్రెన్హమ్ ఇట్లా ఉంటారు, తెలుసా మీకు? ఒక తప్పుడు సేకూడదు. వాళ్ళకు కూడా ఒకడు ఉన్నాడు, విలియం మ్యారియట్ బ్రెన్హమ్ అని ఒకడు ఉన్నాడు. ఆయన కూడా చూపించేమంటారు, ఇతను ఎవరో కాదు, రాబో ఏలియా ఈయనే. ఈయన ఎవరో సంఘానికి దేవుడు పంపిన ఆఖరి ప్రవక్త. ఎంతమంది ఏలియాలు వస్తారండి? మీరు తప్పుడు శాఖలు చూసుకోండి, ప్రతి ఒక్కడు అయితే అబద్ధక్రీస్తు లేకపోతే ఏలియా. ఎంతమంది ఏలియాలు వస్తారు? ఆల్రెడీ ఒక ఆయన వచ్చేసాడుగా, బాప్తిస్మం ఇచ్చి యోహాను అయిపోయింది. కానీ వాళ్ళు ఏం చెప్తారు? ఆ ఏలియా ఎవరో కాదు ఈయన. అంటే ఆ చర్చ్ అదే. చర్చ్ ఏంటి? బయటికి ఏదో పేరు పెట్టి చర్చికి వెళ్ళి ఉంటది, కానీ లోపలికి వెళ్తే ఎవరుంటారా? బ్రెన్హమ్ ఉంటాడు, ఫోటో ఉంటుంది. బ్రెన్హమ్ ఎత్తిపోయిన ట్యూబ్లైట్ ఉంటది. ఫోటో చూసారు మీరు ఎప్పుడైనా? అది వాళ్ళు ఏమంటారంటే దాన్ని అగ్నిస్తంభం అంట. ఇంకొకటి వచ్చి ఏమంటాడంటే పరలోకపు తల్లి ఉంది అంటాడు. అంటే తండ్రికి మనకి మధ్యలో ఎవరిని పెట్టాడు? మామూలుగా దేవుడికి నరులకి మధ్యవర్తి ఒక్కడే యేసుక్రీస్తు ప్రభు. ఇంకొకటి వచ్చి ఏం పెట్టాడు? పరలోకపు తల్లిని పెట్టాడు. అది పరలోకపు తల్లి కాదు, దెయ్యం తల్లి, పాతాళపు తల్లి అది. కాబట్టి ఇవన్నీ చూసి మనం ఏమనుకుంటాం అంటే, అమ్మో ఇది దేవుడే, ఇది చర్చే అనుకుంటాం. అది దేవుడు కాదు. నేను రాజమండ్రిలో ఒకసారి బండి వేసుకుని వెళ్తా ఉంటే సిగ్నల్ దగ్గర ఆగి పక్కన చూస్తే ఎదురుకుండా ఒక చర్చ్ కనబడి. ఆ చర్చ్ పేరేంటి అంటే 10 ఆజ్ఞలు కలిగిన సంఘం అండి. ఆ చర్చ్ పేరేంటి? 10 ఆజ్ఞల సంఘం. అంటే మనకి ఏదో ఏ బేతేలో కర్మేలో లేకపోతే ఇంకోటి ఏదో ఎప్పుడోనో ఓసన్నా ఇవి ఉంటాయి. ఆ పేరే ఏముంది? 10 ఆజ్ఞల సంఘం అంట. చూడగానే అర్థమైపోతుంది మనకి. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వెరైటీగా ఏది ఉందో అక్కడ ఏదో తేడా ఉందని. నిజమైన సంఘాలు చర్చిల పేర్లు ఎలా ఉంటాయి? మామూలుగానే ఉంటాయి. కానీ ఇది 10 ఆజ్ఞలు కలిగిన 10 ఆజ్ఞల సంఘం అంట. అంటే అక్కడ ఏముంది? ఏదో తేడా ఉంది, ఏదో వంకర ఉంది. కొంతమంది ఈ పేర్లే పెడతారు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని పెడతారు. ఎందుకు అక్కడ క్రీస్తు ఉన్నాడు? ఎందుకని వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుని ఏం చేయరు? దేవుడుగా నమ్మరు. అది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కాదు, చర్చ్ ఆఫ్ యాంటీ క్రైస్ట్. అది క్రీస్తు విరోధ ఆత్మ కలిగిన సంఘం, అది దెయ్య సంఘం. అది కూడా అంటే ఏంటి? మీరు నవ్వుతున్నారు, నిజంగా ఉన్నారండి వీళ్ళ. టీ తాగకూడదని బోధించే వాళ్ళు కూడా ఉన్నారు, టీ తాగితే పాపం అనే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇది సంఘంగానే ఉంది, ఏదో చర్చిగా అయిపోయి దేవుడు అనుకుంటున్నారు. కానీ అక్కడ దేవుడు లేడు. దేవుడుగా ఇంకో దేవుడు ఎవడో ఉన్నాడు. ఎవరున్నారా? దేవుడుగా ఇంకో దేవుడు ఎవరో ఉన్నారు. ఇంకొకరిని ఎవరినో పెట్టి, ఓ ఇశ్రాయేలు నిన్ను రప్పించిన దేవుడు ఎవరో ఇదే అన్నట్టుగా, నిన్ను రక్షించిన యేసుప్రభు ఎవరో ఇదే అంటున్నారు.
కానీ అక్కడ దేవుడు ఉన్నాడా? లేదు. కాబట్టి వీడు కూడా ఏం చేశాడంటే 2 బంగారపు దూడల్ని చేయించి పెట్టి, ఇక్కడ ఎవరు ఉన్నారో అది మిమ్మల్ని రప్పించిన దేవుడు ఎవరు? ఇదే. కాబట్టి మోసపోవద్దు. నేను మీతో చెప్పేది ఏంటంటే మోసపోవద్దు. గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట నేను చూపిస్తాను చూడండి. మీకు తెలిసిన మాట, మొదటి అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. ఈ మాట అబ్జర్వ్ చేయండి. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపుకోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడగునుగాక. చాలు. పౌలు గారు ఏం చెప్తున్నారు? మేము ప్రకటించని ఈ సువార్త కాకుండా దీన్ని వేరేగా మార్చి దీనికి ఏదోటి కలిపి వేరే సువార్తను ఎవరైతే ప్రకటిస్తారో వాళ్ళందరూ ఎవరో? శాపగ్రస్తులు. యెహోవా సాక్షులు కానీ, బ్రహ్మ వాళ్ళు కానీ, పరలోక తల్లి వాళ్ళు కానీ, మోర్మన్ వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఎవరో? శాపగ్రస్తులు. ఇది నేను చెప్పట్లేదు. ఎవరు చెప్తున్నారు? వాక్యం చెప్తుంది. మేం కాదు, దేవదూత, పరలోకంలో నుంచి వచ్చిన దేవదూత ప్రకటించిన ఆ దేవదూత కూడా ఏంటి? శాపగ్రస్తుడు. ఈ తప్పుడు బోధల వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే మాకు దేవదూత కూడా వచ్చి కనిపించింది చెప్పింది. మోర్మనిజం అంతే. దేవదూత ఒకటి వచ్చింది మాకు బోధించింది. ఇస్లాంలో కూడా అంతే. మహమ్మద్ ప్రవక్త ఏంటంట, ఒక గుహలో గబ్రియల్ దేవదూత వచ్చి ఏం చెప్పింది? అరే బాబు, ఇప్పుడు నీకు చివరి గ్రంథం చెప్తున్నాను, నువ్వు కూడా ఏంటే చివరి ప్రవక్తవే అని చెప్పిందంట. ఆ ప్రకారం ఇప్పుడు మహమ్మద్ ప్రవక్త ప్రకటించిన ఆ దేవదూత కూడా ఈ వాక్య ప్రకారం ఏంటి? శాపగ్రస్తులు. వాక్యం చెప్తుంది. ఇది దేవుడులాగే కనబడుతున్నాడు, కానీ ఇదేంటి? దేవుడు కాదు. ఇప్పుడు చర్చ్ ఆఫ్ క్రైస్టే, కానీ లోపల ఏమో లేదు, క్రీస్తు లేడు. జాగ్రత్తగా ఉండండి ఇటువంటి వార్త. 2వ విషయం చూద్దాం చూడండి. 12వ అధ్యాయం 29 నుంచి. ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేలు నందును, ఒకటి దాను నందును ఉంచును. తాను వరకు ఈ రెంటిలో ఒక దానిని జనులు పూజించటం వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమైన, మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి. చాలు. రెండోది, ఆయన ఏం పని చేశాడంటే ఉన్నత స్థలాలను కట్టించి మందిరాలు చేశాడు. ఇప్పటి ప్రకారం ఆ రోజుల్లో వాళ్ళకి మందిరం ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. కానీ ఇప్పుడు ఈడేం చేశాడు? ఉన్నత స్థలములను కట్టించి వాటిని ఏం చేశాడు? మందిరాలుగా ఏర్పరిచేశాడు. ఉన్నత స్థలాలంటే గుర్తుపెట్టుకోండి, బైబిల్ ఎప్పుడు కూడా ఉన్నత స్థలాలంటే పర్వతాలు. ఉన్నత స్థలాలు ఏంటి? కొండలు, పర్వతాలు. వాళ్ళు ఏం చేసేవారంటే కొండల మీదకి వెళ్ళి ఆ బలిపీఠాలు కట్టి అన్య దేవతలకు ఏం చేసేవారంటే పూజలు చేసేవారు. మీకు ఒక పేజీ వెనక్కి తిప్పండి. 11వ అధ్యాయం 7వ వచనం చూడండి. సొలొమోను కెమోషు అను మోయాబీల హేయమైన దేవతకును, మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. చాలు. సొలొమోను కూడా ఏం చేశాడు? ఆ హేయమైన దేవతలకి యెరూషలేము ఎదుటనున్న కొండపైన బలిపీఠాలను కట్టించాడు. కాబట్టి వీరు కూడా ఏం చేశారు? స్థలం, ఆరాధింపవలసిన స్థలం ఎక్కడుంది? అప్పుడు ఆ ప్రజల ప్రకారం, పాత నిబంధన ప్రకారం యెరూషలేములోనే ఉంది. కానీ వీడు ఏం చేశాడు? యెరూషలేమునికి ఎక్కువ వెళ్ళటం మీకేంటి బాబోయ్, చాలా కష్టం. కాబట్టి మీరు ఏం చేయండి, ఇక్కడ కొండ మీద కట్టించేసాను, ఇక్కడ దీంట్లోకి వెళ్ళి ఏం చేయండి? ఆరాధించు. రెండోది ఏంటంటే, మొదటిది దేవుడు కాని దేవుడు అయితే, రెండోది స్థలము కానిస్తాం. రెండోది ఏంటి? స్థలము కానిస్తాం. ఈ రోజు కూడా స్థలం కాని స్థలాలు ఉన్నాయి. ఈ రోజు కూడా ఏమున్నాయి? స్థలం కాని స్థలాలు. చాలా మంది రోజు గొప్ప మేధావులు ఉన్నారు క్రైస్తవుల్లో. ఈ మేధావులు ఎవరంటే వీళ్ళు చర్చికి వెళ్తారు. వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? చర్చికి వెళ్తారు. మరి ఎలాగంటే వీళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటంటే, మేము ఇంట్లో ప్రార్థన చేసుకుంటాం. ఎక్కడ ప్రార్థన చేసుకుంటారంట? ఇంట్లో ఉండి. అదేంటమ్మా ఇంట్లో ప్రార్థన చేసుకుంటాం ఏంటి, చర్చికి వెళ్ళాలంటే? నా మనసంతా దేవుడే. ఈవిడ మనసంతా ఏంటంటే దేవుడే. కాబట్టి ఈవిడ చర్చికి వెళ్దంట, ఇంటి దగ్గర కూర్చుంటది, టీవీలో ఎవరిదో వాక్యం వస్తుంది, వాక్యం వినేసి ఇప్పుడు ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తారు, కానుక పంపేస్తారు. ఏమైపోయింది? ఆరాధన ఏమైపోయింది? అయిపోయింది.
ఇది ఏంటంటే స్థలము కాని స్థలం. ఏప్రిల్కి రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి, 24వ వచనం. ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించము. వాక్యం ఏం చెప్తుంది? సమాజముగా కూడట మీరు మానొద్దు. మీరు ఇక్కడికి వస్తే ఒకళ్ళనొకళ్ళు ఏం చేసుకుంటారా? పురికొల్పుకుంటారు. ఒకళ్ళ బాధను ఒకళ్ళతో పంచుకుంటారు, ఒకళ్ళ కష్టాలను ఒకళ్ళతోటి చెప్పుకుంటారు, మీ ఆనందాన్ని పంచుకుంటారు. మీ ఒకవేళ ఏమన్నా శ్రమ వచ్చినా ప్రార్థన చేయండి నా కోసం. సంఘంలో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, దర్శించాలి. ఒకళ్ళొకళ్ళు ఇనుము చేత ఇనుము పొదిరగినట్టుగా ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఏమవుతారంటే పురుకొలుపుకుంటాం అంట. నువ్వు ఒక్కడవే ఇంట్లో కూర్చుని టీవీ ముందు కూర్చుని సెల్ ఫోన్ ముందు కూర్చుని నేను ఆరాధన చేసుకున్నానంటే ఏంటది దాని అర్థం? వాక్యాన్ని ఏం చేసినట్టు? వ్యతిరేకించినట్టు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చర్చిలు ఉన్నాయి. ఈ చర్చి ఏ చర్చి అంటే డిజిటల్ చర్చి. ఈ చర్చి ఏ చర్చ్? డిజిటల్ చర్చ్. అక్కడ ఏముంటది? సేవకుడు ఉండడు. ఎవరంటారు? తెర ఉంటది, స్క్రీన్ ఉంటది. స్క్రీన్ లో చూసి ఏం చేస్తాం? వాక్యం వినేస్తాం, ఆరాధన అయిపోతే కానుక వేసుకుంటాం, వచ్చేయటం, అంతే. అయిపోయింది లేదా ఆరాధన? అయిపోయింది. ఇప్పుడు ఇవి కష్టం వచ్చింది ఎవరితో చెప్పుకుంటది? ఎవరితో చెప్పుకుంటది? అట్లా చెప్పి స్క్రీన్ తో చెప్పుకోవాలి. వెళ్ళి స్క్రీన్ దగ్గరికి వెళ్ళి ఏం చేయలే, ఇలా కష్టం ఉంది, బాగోలేదు, ఒంట్లో బాగోలేదు అని స్క్రీన్ లో చెప్పుకుంటావా? అన్న బాగా చెప్పాడు కదా. మరి అంతే కదండి, మరి ఆయన చెప్పింది కరెక్టే. స్క్రీన్ లో చెప్తాం. ఇది ఎవరు ఉండాలి అక్కడ? సేవకుడు ఉండాలి, ఇది ఉండాలి, మొత్తం ఇదంతా దేవుడు నిర్ణయించింది కదా ఇది. అలా లేదు. ఉన్నత స్థలాలను కట్టించేశారు. అక్కడ బలిపీఠాలు పెట్టేసి పాస్టర్ గారు ఎక్కడో హైదరాబాద్ లో వైజాగ్ లో ఉండి అక్కడి నుంచి ఏం చేస్తాడో లైవ్ ఇచ్చేస్తాడు. వీళ్ళు లైవ్ లో వచ్చి అన్ని చేసేస్తారు, లైవ్ లోనే అన్ని జరిగిపోతాయి. కాబట్టి ఇది స్థలం కానివ్వండి, స్థలం. అలాగే మనకు కూడా కొన్ని ఉన్నత స్థలాలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి. నాకు తెలిసిన 2 కొండలు చెప్తాను. ఒక కొండ ఏంటంటే గౌరీపట్నం. ఒక కొండ ఏంటి? గౌరీపట్నం. నేను చదువుకునేటప్పుడు, డిగ్రీ ఎంఏ చదువుకునేటప్పుడు చాలా మంది మా ఫ్రెండ్స్ గౌరీపట్నం వెళ్ళిపోయారు. విచిత్రం ఏంటంటే వాళ్ళు ఎవరో దేవుడు నమ్ముకున్న వాళ్ళు కాదు. గౌరీపట్నం వెళ్ళిపోయి నా ఫ్రెండ్స్ ఎవడో దేవుడు నమ్ముకున్నవాడు కాదు, అందరూ అన్యులు, విగ్రహారాధికులు. ఇదేంటిది? విగ్రహారాధికులు అందరూ గౌరీపట్నం వెళ్ళిపోవటం ఏంటి? వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతారు గౌరీపట్నం? చెప్పండి, ఎందుకు వెళ్ళిపోతారు? విగ్రహాలు ఉంటాయి, ఇంకా మొక్కులు. ఆ విగ్రహారాధన మొక్కులు ఆ గౌరీపట్నం ఇంకా ఆశయం. ఎందుకు అన్యులు స్పెషల్ గా అందరూ ఈ కుర్రోళ్ళు కాలేజీలు చదువుకున్న వాళ్ళు ఎందుకు వెళ్తారంటే, ఈ గౌరీపట్నం అన్నది లవర్ స్పాట్. ఇది ఏ స్పాట్? లవర్ స్పాట్. చాలా మంది, ఎందుకంటే మా ఫ్రెండ్స్ అనేవారు, నేను గౌరీపట్నం వెళ్ళాను, నేర్చుకునేవాడిని. నేను చర్చికి వెళ్తాను, నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాను, నేను క్రైస్తవుడిని, నేను దేవుడిని నమ్ముతాను, క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టే నేను ఎప్పుడు కూడా ఈ గౌరీపట్నం వెళ్ళలేదు. వీళ్ళెందుకు అప్పుడు అక్కడ వెళ్ళిపోతుందంటే, అమ్మాయిని తీసుకుని ఏం చేస్తారు? వీళ్ళు వెళ్ళిపోతారు. చెప్పేవాళ్ళు మా వాళ్ళు, మా గర్ల్ ఫ్రెండ్ వెళ్ళాను, అలా వెళ్ళాను, ఇలా వెళ్ళానండి. అంటే ఈ ఉన్నత స్థలాలు వీళ్ళకి ఏమైపోయినాయంటే పాపం చేయడానికి కారణమైంది. ఏం చేయడానికి? పాపం చేయడానికి కారణం. గుణదల కొండ కూడా ఉంది కదా అమ్మా. అంటే ఈ గుణదల కొండ, ఈ గౌరీపట్నం అక్కడ పూలు కొట్టించుకుంటాం, కొబ్బరికాయలు కొట్టడం, అగరొత్తులు వెలిగించడం. అది ఏమనుకుంటున్నారు వీళ్ళు? ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇది కూడా ఏంటి? మందిరమే అనుకుంటున్నారు. అది మందిరం కాదు, అది చర్చి కాదు, అది స్థలం కానే కాదు. అదేంటది? స్థలంలా కనిపించే వేరే స్థలం. అది నేను ఎక్కడికి తీసుకెళ్తుంది? నాశనానికి తీసుకెళ్తాను. కొంతమంది చెప్పి మొదటి సమాధానం ఎక్కడైనా దేవుడే కదండి. ఏంటి? ఎక్కడైనా దేవుడు కాదు, కుదరదల బైబిల్ ఒప్పుకోదు. ఎందుకంటే దేవుడికి నచ్చని పనులు అక్కడ జరుగుతున్నప్పుడు అక్కడ అసలు దేవుడు ఉండడు. ఒకసారి నాకు బస్సులో ఆయన కనిపించాడు. నేను ఆచండి వెళ్తాను, ఆల్రెడీ ప్రేయర్కి వెళ్తా ఉంటే నేను దేవుడి మాటలు చెప్తుంటే నేను దేవుడు నమ్ముకున్నాను అన్న. నేను అడిగాను చర్చికి వెళ్తారా? వెళ్ళను. ఏ అన్న? నెల 2వ మంగళవారం సోమవారం చెప్పాడండి, గుంటూరు వెళ్తాడండి. నెల ఏంటి? 2వ సోమవారం, 2వ మంగళవారం, శనివారం అండి, 2వ శనివారం గుంటూరు వెళ్తానంట. గుంటూరు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుని కానుక చేసుకుని వచ్చేస్తాడు. గుంటూరులో ఒక తోట ఉంది కదా, మీకు తెలుసు కదా, కాకాని తోట ఉంది కదా, ఆ తోటలోకి వెళ్ళి ఏం చేస్తాడంట, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చేస్తాడంట. ఇది ఎక్కడ? ఇది వాక్యాన్ని సమర్థిస్తుందా?
వాక్యం నేను సమర్థించలేదు. అంటే వీళ్ళకి కావాల్సినట్టుగా మళ్ళీ చేసుకుని, వీళ్ళకి కావాల్సినట్టుగా త్రోవలను ఏర్పరిచేసుకుని అక్కడికి వెళ్ళిపోయి చేసి ఏమంటున్నారు, ఇదే అంటున్నారు. కానీ అదేంటి, ఆ స్థలం కాదు, అక్కడ దేవుడు నివసించడు. నీకు నచ్చినట్లుగా నువ్వు ఏదో టీవీ ముందు కూర్చుని, ఫోన్ ముందు కూర్చుని, ఈ డిజిటల్ చర్చలకి వెళ్ళి ఆ కొండెక్కి ఈ కొండెక్కి గుండు కొట్టించుకున్నాను, ఆకృతి వెలిగించానంటే వీళ్ళని ఏం చేసుకున్నట్టు, మోసం చేసుకున్నట్టు. అలాగే యూరోబాములకు కూడా ఈ రోజు కూడా అలాంటి కొండలను ఏర్పరిచేవాడు కొంతమంది ఉన్నారు. కొత్తగా గుహలు కడుతున్నారు కదా, ఏంటి గుహలు. సర్లేండి, అయితే మనకి ఎందుకని మళ్ళీ మనం ఏమన్నా కానీ విమర్శించామంటారు తలపోటు, అర్థమైందా? కాబట్టి దేవుడు ఎక్కడ ఉన్నాడో మనిషికి ఎప్పుడు ఏంటంటే కంటికి పెద్దగా కనపడాలి. కంటికి ఏంటి, అది భారీ సెటప్ తోటి ఉంటే కనుక అయ్యి బాబు ఎక్కడ దేవుడు, ఎక్కువ జనం ఎక్కడ ఉంటే ఏంటి అక్కడే ఉన్నాడు అనుకుంటే. ఎందుకంటే అది మనిషి స్వభావం. అది ఏంటి, మనం ఏదైనా కొంటాకి వెళ్ళినప్పుడు, ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు, ఒక షాప్ దగ్గర జనం తక్కువ ఉన్న షాప్ దగ్గర జనం ఎక్కువ ఉన్నారు అనుకోండి, అక్కడ ఏమనుకుంటాం, అక్కడ దొరకంది ఏది ఇక్కడ ఏదో గొప్పగా ఉందనుకుంటాం. నిజానికి అక్కడే ఇక్కడ ఉండేది ఒకటే. కాబట్టి వీడు ఏం చేశాడంటే, యెరూషలేముకి వెళ్ళటం ఏంటి మీకు కష్టం, ఇక్కడ ఏం చేశాను, మీకు కట్టించేసాను. ఇంట్లో టీవీ ముందు, ఫోన్ ముందు కూర్చొని ఏం చేయండి, దేవుణ్ణి ఆరాధించేయండి. మూడో విషయం చెప్పాను, 12:31. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరంగా ఏర్పరిచి లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించెను. చాలు. మొదటిది దేవుడు కాని దేవుడు, రెండోది స్థలం కాని స్థలం అయితే, మూడోది సేవకులు కాని సేవకులు. వీళ్ళు ఎవరేళ్ళు, సేవకులు కాని సేవకులు. ఏంటంటే వీళ్ళు పాత నిబంధన ప్రకారం దేవుని మందిరంలో యాజకత్వం చేయాలన్నా, ఆ మందిర పని చేయాలన్నా, దేవునికి సంబంధించి ప్రజలకు సంబంధించి ఏ పనులు చేయాలన్నా దేవుడు అప్పగించిన వారు ఎవరంటే లేవీయులు. ఎవరు, లేవీయులు. వీడు ఇప్పుడు ఏం చేశాడంటే, ఈ యెరోబోము అన్న రాజు లేవీయులు కాని, అక్కడ మాట ఉంది కదా, లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించు. లేవీయులు కాని సాధారణమైన వారిని యాజకులుగా ఏం చేశాడంట, ఈడే పెట్టేశాడు. నిజానికి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సేవ అన్నది పాస్టర్ గారిని కానీ లేకపోతే సేవకు అన్నది దేవుడు పిలవాలి. ఏప్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం నేను చదువు. మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకున్నాడు గాని అహరోను పిలవబడినట్టుగా దేవుని చేత పిలవబడిన వాడే ఈ ఘనత పొందును. అహరోను ఎవరు పిలిచారు, దేవుడే పిలిచాడు, దేవుడు ఏర్పరచుకున్నాడు. మీకు మార్క్స్ వార్తలో కూడా మాట చెప్తాను చూడండి. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 13వ వచనం. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చారు. చాలు. ఏం చేశాడు, కొండెక్కి ఆయనకి ఇష్టమైన వాళ్ళని ఆయన పిలుచుకున్నాడు. అలాగే అహరోన్ని పిలిచినప్పుడు కూడా దేవుడు పిలుచుకున్నాడు. కాబట్టి ఒక సేవకుడు అన్నవాడు సేవకు రావడానికి ముందుండాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు పిలవాలి. దేవుడు పిలవకుండా సేవకేంటి రాకూడదు. కానీ వీళ్ళ ఎలా వచ్చారంట, ఆ రాజు నిర్ణయం చేశాడు. రాజు ఏం చేశాడు, రాజు పెట్టేశాడు. ఎందుకంటే ఎప్పుడైతే మనం దేవుడు పిలవకుండా మనుషుల చేత నియమింపబడతామో ఏమవుతామంటే మనం దేవునికి దాసురాము, మనుషులకు దాసురాము. ఈ రోజు చాలా మంది సేవకు వచ్చి విధానం ఎలాగంటే, అయితే ఆ తండ్రి చేసే సేవని పొడుగు చేయటము, లేకపోతే ఆ తండ్రి సడన్ గా చచ్చిపోతే ఈయన సడన్ గా ఏంటి సేవకుడు అవ్వాల్సి రావటము, లేకపోతే చర్చిని 2 ముక్కలు చేసి సేవకులు అవ్వటము, లేకపోతే సేవకి ఈయనకి వచ్చేద్దాం అని ఉంటది. ఏ పాస్టర్ గారు ఏమంటారు, బాబు నువ్వు ఆగు దేవుని కొరకు కనిపెట్టండి, ఈయనకి నచ్చగా ఏం చేస్తాడు, ఈయనే వచ్చేస్తాడు. ఇలా కొంతమంది ఇంకా కూటి కోసం సేవకు వచ్చేవాళ్ళు ఉంటారు. ఏంటి, కూటి కోసం. వాళ్ళకి సేవ అంటే ఏంటి, అది కూడి పెట్టేది, అది ఉద్యోగం లాంటిది. సేవకు వచ్చేవాళ్ళు ఉన్నారు. వీళ్ళ వల్ల ఏ పని జరగదు. వీళ్ళ వల్ల సంఘానికి భారం, భూమికి భారం తప్పితే ఏంటి ఏ ఉపయోగం ఉండదు. కానీ సేవకు రావడానికి ముందు ఉండాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని యొక్క పిలుపు ఉండాలి. దేవుని యొక్క పిలుపు లేకుండా మనం ఏంటి సేవకి రాకూడదు. ఫస్ట్ దేవుడు పిలుస్తాడు, తర్వాత సేవకుల ద్వారా దాన్ని స్థిరపరుస్తాడు, మనుషుల ద్వారా. అది గుర్తుపెట్టుకోవాలి. కానీ వీళ్ళు ఎలాగొచ్చేసారు, ఈ రాజు నియమించాడు.
కాబట్టి రాజు నియమించాడు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? రాజు ఏం చెప్తే చెయ్యాలి. రాజు ఏం చెప్తే ఏంటి అదే చేయాలి. రాజు నుంచోమంటే నుంచోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి. రాజు అక్కడికి వెళ్ళమంటే పరిగెత్తుకుని వెళ్ళాలి, లేదురా బాబు అక్కడికి వెళ్ళొద్దు వచ్చేయమంటే వచ్చేది. ఇది బోధించమంటే బోధించాలి, ఇది మానేయమంటే మానే. ఇప్పటికీ కొన్ని చర్చలు అలాగ ఉన్నాయి. కొన్ని చర్చల్లో పాపం గురించి చెప్పరు. పాపం గురించి ఏంటి చెప్పరు. ఆ సంఘ పెద్దలు చెప్పనివ్వరు. గట్టిగా చెప్పామనుకోండి ఏమంటారు? మానేమంటారు, ఇంక తీసేయమంటారు, ఇంక వద్దు. పాపాన్ని గురించి బోధించకూడదనే వాళ్ళు కూడా ఉన్నారు. అన్యులకి ఏంటంట పాపాన్ని గురించి బోధించకూడదు. బోధింతే ఏమవుద్ది? వాళ్ళు భయపడి రారు. కాబట్టి వాళ్ళకి ఏం చేయొద్దు, చెప్పొద్దు. మనం పాపాన్ని గురించి చెప్పొద్దు. వీళ్ళందరూ కూడా పనికిమాల వాళ్ళు. దేవుడు ఏమంటాడంటే ఇర్మియా గ్రంథంలో మాట చెప్తాడు చూడండి, ఇర్మియా 23:21. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పొరుగెత్తి వచ్చెదరు, నేను వారితో మాట్లాడకుండినను వారు ప్రకటించదు. చాలు. ఏంటంట? నేను వీళ్ళ పంపలేదు, వీళ్ళు ఏం చేశారు? పరిగెత్తుకు వచ్చేసారు. నేను వీళ్ళకి చెప్పలేదు, రే బాబు చెప్పండి రా, నేను చెప్పలేదు. అయినా కానీ ఏం చేస్తున్నారు? వీళ్ళు చెప్పేస్తున్నారు. అలా ఈ రోజు కూడా అనేక మందిని దేవుడు ఏం చేయలేదు, పంపలేదు. వారంతటి వారు వచ్చేసారు, ఏదో చేసేస్తున్నారు. కానీ అదేంటి, అది సాగదు. దేవుని యొక్క అగ్ని పరీక్షలో అది నిలవబడదు. రేపు పొద్దున దేవుడు ఎందుకు చేసావంటే చెప్పడానికి కూడా వాళ్ళ ముందు ఏం లేదు, సమాధానం లేదు. అంటే వాళ్ళ గురించి వాళ్ళు ప్రకటించుకునేవాళ్ళు. అంటే వీళ్ళు ఎవరి మీదో బతికేవాళ్ళు. ఇప్పుడు రాజు నియమించాడండి, ఇప్పుడు ఎవరి మీద బతకాలి? రాజు మీద బ్రతకాలి. దేవుడి మీద బ్రతికితే కుదురుతా? కుదరదు. ఎందుకని దేవుడు ఏమంటాడా, నేను నాలుగు పిలవలేదురా బాబు అంటాడు. కాబట్టి సేవకు ఏముండాలి? పిలుపు ఉండాలి. ఈ రోజు అనేకమైన పిలుపులేని సేవకులు వచ్చి సేవను పాడు చేశారు. పిలుపులేని సేవకులు వచ్చి ఏం చేశారు? సేవని పాడు చేశారు. ఎంతో నష్టపరిచారు. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి వాక్యం తెలియదు. అసలు ఏమీ చదువుకోలేని వాళ్ళు కూడా వచ్చేసి సేవ చేసి, ఒకసారి డాడీ అడిగారు, ఆయనకి కనీసం చదువుతాం కూడా రాదంట, కానీ ఆయన పాస్టర్. ఏంటి బైబిల్ చదవటం రాని వ్యక్తి ఏంటి పాస్టర్. మరి వాక్యం ఏం చెప్తాడు? అక్కడికి వెళ్ళి నుంచునిపోయేటప్పుడు కంటే దేవుడు ప్రేరేపిస్తాడు, చెప్పేస్తాడంటే ఏం చెప్తాడు? ఏదో పెట్టగదలు కాకం కథలు చెప్పుకోవాలి అంతే. కాబట్టి వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు తయారు చేస్తారంటే బలహీనలు తయారు చేస్తారు. ఎలాంటి వాళ్ళని? బలహీనలు తయారు చేస్తారు. కాబట్టి వీడు ఏం చేస్తాడంటే సేవకులు కాని సేవకులు. ఏ అపోస్తలు? దొంగ అపోస్తలు. అపోస్తలుడు అంటే ఏంటి? పంపబడిన వాడు. దొంగ అపోస్తలుడు అంటే పంపలేదు, ఆడికాడే ఏం చేశాడు, వచ్చేసాడు. నేను ఒకసారి పాలకొల్లో మీ ఇంట్లో వాళ్ళు అందరం కలిపి హోమియోపతి హాస్పిటల్కి వెళ్ళాం. డాక్టర్ గారు ఇక్కడ రాలేదు, కూర్చుని వెయిట్ చేస్తున్నాం. పేపర్ ఉంది అక్కడ, పేపర్ తీసి చదువుతుంటే అందులో క్లాస్మేట్స్ ఉన్న దేంట్లో ఒక యాడ్ ఉంది. యాడ్ ఏంటంటే పాస్టర్ కావాలను. ఏంటి యాడ్? పాస్టర్ కావాలను, ఫలానా చర్చికి పాస్టర్ కావాలను, ఎక్కడో వైజాగ్ ఏదో చెప్పారు, ఈయన చెప్తారు నెలకి. నేను చూసి చాలా ఆశ్చర్యపోయాను. దీనికి కూడా యాడ్లు ఇస్తారా అని చెప్పి. అంటే అప్పుడు దగ్గర నాకు తెలియదు పాస్టర్ కావాలని యాడ్ ఇస్తారా చర్చ్ వాళ్ళు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి చర్చికి పాస్టర్ లేడనుకోండి, నా చర్చ ఎలా సాగుద్ది? సాగదు. అంటే ఎలా ఉందో పరిస్థితులు ఆలోచించారు. కాబట్టి దేవుడు కాని దేవుళ్ళు అన్నారు, ఇదే దేవుడు అని చెప్పి మోసం చేసేవాళ్ళు అన్నారు. రెండోదేంటి స్థలం కాని స్థలాలు. మూడోదేంటి సేవకులు కాని సేవకులు. ఎవరో పెడితే వచ్చిన వాళ్ళు, జీతగాళ్ళు. ఎవరో యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడు గొర్రెల గురించి చెప్తూ, జీతగాడే గొర్రెలు లక్ష్య పెట్టక వాడు గొర్రెలు విడిచిపెట్టి ఏమవుతాడు? పారిపోతాడు. జీతం తీసుకునేవాడికి ఏముంటదండి బాధ్యత? డబ్బు కోసం సేవ చేసేవాళ్ళు. 12:32. మరియు యెరొబోము యోధా దేశమందు జరుగు ఉత్సవం వంటి ఉత్సవమును 8వ మాసము 15వ దినమందు జరుపు నిర్ణయించి బలిపీఠం మీద బలులు ఇచ్చవచ్చు. 4వ విషయం ఏంటంటే 32వ వచనం అందుకని యోధా దేశమందు జరుగు ఉత్సవం అంటే 4వ విషయం ఏంటంటే పండగ లాంటి పండగ, మొత్తం ఉత్సవం లాంటి. ఎక్కడ జరుగుతుందంటే ఉత్సవం? యోధా దేశాల్లో జరుగుతాయి. ఎందుకంటే యూదులకి 7 పండుగలు ఉంటాయి. ఎన్ని పండుగలు? 7 పండుగలు. అలాంటి పండగ లాంటిది ఏదో ఒక పండగని ఏం చేసాడు? కాపీ కొట్టి అలాగే ఉంటది. కానీ అది కాదు, అది చెప్తాను మీతోటి. ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ దేవుడికి సంబంధించిన వాటిలాగే ఉంటాయి, కానీ దేవుడికి సంబంధించినవి కాదు. ఈ 4వ విషయం ఏంటంటే
ఉత్సవం లాంటి ఉత్సవం, అంటే పండగ లాంటి పండగ, కానీ పండగ కాదు, దేవునికి సంబంధించి. మన క్రిస్టియానిటీలో కూడా కొన్ని పండగలు ఏడ్చినాయి. మన క్రిస్టియానిటీలో కూడా ఏమన్నాయి, పండగలు ఏడ్చి. ఇప్పుడు కూడా ఒక పండగ జరుగుతుంది. అంటే ఇది పండగని అనకూడదు, కానీ దీంట్లో కూడా పండగలు ఉన్నాయి. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే బసం బుధవారంతో స్టార్ట్ అవుతుంది, ఈస్టర్తో ముగుతుంది. ఎప్పటి నుంచి? బసం బుధవారంతో స్టార్ట్ అయ్యి ఈస్టర్తో ముగుతుంది. బసం బుధవారం అంటే తెలుసా మీకు? అదే పోవే బూడిద బుధవారం మాకు తెలియదు మరి. బసమన్న బూడిదని ఒకటే కదా. బసం బుధవారం అంటే ఏంటి? బసం బుధవారం అంటే మట్ల ద్వారానే మట్టలు తీసుకొస్తాం కదా. మీకు పట్టుకెళ్ళారు ఎప్పుడైనా? మా చిన్నప్పుడు పట్టుకెళ్ళారు. ఇక్కడికి వస్తాం మళ్ళీ. ఆ మట్టల్ని చర్చిలో వేసేస్తే పాస్టర్ గారు ఆ మట్టలన్నీ పోగేసి ఎండబెడతారు. వచ్చే సంవత్సరం ఎండబెట్టి అవన్నీ కాలితే బూడిద అవుతుంది కదా. ఆ బూడిదలో నూనె కానీ వాళ్ళకి పరిశుద్ధ జలం అని ఒకటి తగలడుతుంది. వీళ్ళు ఏంటి ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తాను. ఆర్సీఎం నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి? ఆర్సీఎం నుంచి. అందులో పరిశుద్ధ జలం కానీ లేకపోతే నూనె కానీ కలిపి ఆ వచ్చిన వాళ్ళందరికీ బసం బుధవారం ఏం చేస్తారంటే సిలువు కొట్టేస్తారు. ఆ బూడితో ఏం చేస్తారు? సిలువు. ఇప్పటికే ఎంచుకునే వాళ్ళు ఉన్నారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? లెంట్ ఆర్సీఎం నుంచి వచ్చింది. కానీ ఇది ఎక్కడికి వచ్చేసిందంటే ఇప్పుడు ప్రొటెస్టెంట్ లో కలిసి మార్టిన్ లూథర్ గారు ఏ ఆర్సీఎం పెంట అయితే వద్దని చెప్పి బయటకు వచ్చారో, కానీ మళ్ళీ అదే ఆర్సీఎం లో ఉన్న ఆ చెత్త అంతా తీసుకొచ్చి ఏం చేయాలి? ఇంట్లో కలిపారు. కాబట్టి ఇది బసం బుధవారం తోటి ఎక్కడికి వెళ్తుంది? ఈస్టర్ వరకు. వీళ్ళు చెప్పే గొప్ప విషయం ఏంటంటే 40 రోజులు మేము ఏం చేస్తాం? ఉపవాసం. 40 రోజులు ఏంటి? ఉపవాసం. ఈ ఉపవాసం బైబిల్లో ఉందా? ఈ లెంట్ గురించి ఒక్క రెఫరెన్స్ చూపించలేదు. ఏమంటారంటే మోషే 40 రోజులు కొండ మీద ఉపవాసం, దానికి ఇది సంబంధం. యేసుక్రీస్తు ప్రభు 40 రోజులు ఉపవాసం చేశాడు. ఎప్పుడు చేశాడు? సేవకు ముందు చేశాడు. ఆదిమ సంఘంలో ఎవరైనా లెంట్ పాటించారా? ఎవరు పాటించలేదు. ఇటువంటి ఉపవాసాలు పెట్టారా? ఇప్పుడు చాలా మంది ఇండిపెండెంట్ సంఘాలు కూడా లెంట్ చేస్తున్నారు. మెయిన్ లైన్ చర్చెసే కాదు, లోదర్ అన్న బైబిల్ మిషన్ ఈ చర్చలే కాదు, ఇండిపెండెంట్ సంఘాల వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? లెంట్ డేస్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు తెలుసా? ఎందుకు చేస్తున్నారు చెప్పండి? వాళ్ళు చేస్తారు కాబట్టి మనం చేస్తాం కాదు. ఇప్పుడు మనం చెయ్యకపోతే మన చర్చిలో ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఆ లెంట్లోకి వెళ్ళిపోయి ఆ గుడ్ ఫ్రైడేకి ఆ ఈస్టర్లోకి వెళ్ళిపోతారు. ఇది ఎందుకు వచ్చింది తలనొప్పిరా బాబు, మనం కూడా చేసేది అంటే గొడవ వదిలిపోతాను. ఇండిపెండెంట్ నిజంగా వాక్యం తెలిసిన వాళ్ళు చేస్తున్నారండి. అది నా బాధ. వాక్యం తెలియనోడు సేవకుడు వాళ్ళు చేసినా పర్వాలేదు, ఆ గొడవ పక్కన పెట్టు. వాక్యం తెలిసి చేస్తున్నప్పుడు నాకు చాలా బాధగా ఉంది. అంటే మా చర్చ నుంచి ఎక్కడ వెళ్ళిపోతుంది? అలాంటి వాడు ఉన్నా ఒకటే వెళ్ళిపోయినా ఒకటే. అలాంటి వాళ్ళు ఏంటి? అక్కడ ఉన్నా ఒకటే వెళ్ళిపోయినా ఒకటే. ఏదో ఈ జనాన్ని హోల్డ్ చేసి ఉంచుతాకి, అలా ఉంచుతాకి ఇండిపెండెంట్ చర్చోళ్ళు చేయడం కూడా ఏంటి చాలా బాధాకరమైన విషయం. ఈ లెంట్ అన్నది ఎంత పెంట కింద ఉంటుందంటే ఫస్ట్ ఏంటంటే ఉపవాసం. ఉపవాసం వీళ్ళు నిజంగా చేస్తారా చెప్పండి? కొన్ని మోసే చేసినట్టు యేసుప్రభు చేసినట్టు అనుకున్నాం. నిజంగా ఉపవాసం చేస్తారా? చేయరు. మధ్యాహ్నం 3 దాకా తినకూడదని ఉంటుందంట. మరి నేను ఈ మధ్యన పని తెలుసుకున్న విషయాలు ఏంటి, మధ్యాహ్నం 3 దాకా ఏంటి కొంతమంది తినకూడదని, లేకపోతే నైట్ చర్చిలో ప్రార్థన ఉంటుంది కదా, ప్రార్థన అయిన తర్వాత తినాలని. ఇంకో విషయం ఏంటంటే అన్నం తినరు. అన్నం తినరు. ఒక అరడచిన గారెలు, మిరపట్టి వేసిన పెద్ద చెప్పురొట్టు, 3 డజన్ ఇడ్లీలు, పళ్ళు ఇవన్నీ పట్టుకుని లేకపోతే పాలు తాగేసి ఇదేంటంటే ఉపవాసం? యేసు మోసి ఇలాగా 2 డజన్ ఇడ్లీలు 1 లీటర్ పాలు తాగేసారా? అది ఉపవాసం? అది ఉపవాసం కాదు. ఇంకా ఈ లెంట్ అనేదే ఒక వరస్ట్. అంటే ఈ వరస్ట్ లోకి మన వాళ్ళు కలిపిన ఇంకా వరస్ట్ పనులు ఏంటంటే, ఒక విషయం ఏంటంటే పెళ్లిళ్ళు చేసుకోవడం. ఏం చేయకూడదు? పెళ్లిళ్ళు చేసుకోకూడదు, శుభకార్యాలు చేసుకోకూడదు. ఏమవుతుంది పెళ్లి చేసుకుంటే? మళ్ళీ ఇట్లు పెట్టి పెరిగితే శ్రమ తినాలి. మరి ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడో శ్రమ పడ్డారు. ఎందుకే శ్రమ పడ్డారు? 40 రోజులు అంటే ఎవడు బతుకు మారదు, అలాగే ఉంటారు. 40 రోజులు ఉపవాసం ప్రార్థన. మారే వాళ్ళు ఉండొచ్చేమో నాకు తెలియదు. నేను చూసిన కొంతమంది అయితే వాళ్ళు ఏమలేదు, ఏ మార్పు లేదు. వాళ్ళు ఎప్పుడో 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి లెంట్ చేస్తున్నారు, వాళ్ళు ఏమలేదు, ఏమీ లేదు. శుభకార్యాలు ఏం చేయకూడదు? పెళ్లి చేయకూడదు. ఇంకేంటంటే నాన్ వెజ్ తినకూడదు. ఏం చేయకూడదు?
నాన్ వెజ్ తినకూడదు. ఎందుకని నాన్ వెజ్ ఎందుకు తినకూడదు? శరీరాన్ని ఏం చేస్తాకంటే కొంతమంది చెప్పి విషయాలు నేను కొంచెం కంట్రోల్ చేసుకుంటాయి. చెప్పులు వేసుకోకూడదు, పూలు ఎట్టుకోకూడదు, మూడు పెళ్ళం పక్కలో కూకోకూడదు, ఒక మంచం మీద పడుకోకూడదు, నేల మీద పడుకోవాలి. ఇది క్రైస్తవుల ఆషాఢ కార్తీక మాసం. ఇది లెంట్ అంటే ఏంటి? క్రైస్తవుల ఆషాఢ కార్తీక మాసం. ఆషాఢంలో వాళ్ళు ఏం చేయరు? పెళ్లిళ్ళు చేసుకోరు. పెళ్లి చేసుకుంటారా? చేసుకోరు. కార్తీక మాసంలో ఏం చేయరు? నాన్ వెజ్ తినరు. ఆ రెండింటిని కలిపి మన వాళ్ళు ఏం చేశారంటే లెంట్ పెట్టారు. ఇది క్రైస్తవుల ఆషాఢ కార్తీక మాసం. ఎక్కడుంది బైబిల్లో? ఏ రిఫరెన్స్ చెప్తుంది నేను? కొన్ని ఆదిమ సంఘంలో ఎవరైనా చేశారా? ఎవరో చేయరు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? మాకు ఆర్సీఎం కావాలో వద్దు బాబోయ్ అని ప్రొటెస్టెంట్లుగా బయటకు వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఆర్సీఎం లో ఉన్న ఇవన్నీ ఎందుకు? కొంతమంది ఏమంటే ఇవన్నీ చేయవసరం లేదండి, 40 రోజులు ప్రార్థన చేసి ఏమవుతారు? ఈ 40 రోజులు చేయాలి ప్రార్థన, తర్వాత చేయరు ఇంకా. అంటే క్రిస్టియన్స్ గా మనకి ఆచారాలు అనేవి లేవు. ఇది ఈ జరుగుతున్న ఈ గ్యాప్ లో ఈ చివరికి వచ్చేటప్పుడు మట్లాది వరకు ఎక్కువ విషయం ఏంటంటే మనం ఈత కొమ్మలు కోసుకొచ్చి, ఆ ఈతాకులు ఉంటాయి కదా, ఈత చెట్టి కోసుకొచ్చి దారుణమైన విషయం చెప్తున్నారండి. పక్కింటి వాళ్ళు పూలు దొబ్బేసుకొచ్చారు. ఎక్కడికి పట్టుకెళ్తున్నాం మనం? చర్చికి పట్టుకెళ్ళేది దానికి పూలు కొచ్చడానికి ఎక్కడ పూలు కావాలి మనకి? పక్కింటి వాళ్ళు పూలు దొబ్బేసి తెలియకుండా దొంగతనంగా కోసుకొచ్చి వచ్చి నువ్వు దేవుడి దగ్గరికి పట్టుకెళ్ళి ఇస్తావా? ఆ మట్ట ఇచ్చి కొట్టేయడం నిన్న దొంగతనం చేసి తీసుకెళ్లి దేవుడికి ఇస్తావు నువ్వు. పోనీ మట్లాది వరకు వదిలేండి, పక్కన పెట్టండి. ఆ తర్వాత వచ్చింది ఏంటంటే గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే ఏంటి? తర్వాత 3వ రోజు ఈస్టర్. ఇక్కడ మధ్యలో గ్యాప్ లో ఒకటి జరిగింది ఏంటంటే సమాధుల పండుగ. సమాధుల పండుగ ఏంటి? సమాధులకి ఎవరు చేస్తారండి పండుగ? సమాధుల పండుగ అంటే ఏంటంటే పునరుత్థానంలో యేసుప్రభు వచ్చినప్పుడు అంట ఈ సమాధులు ఉన్న వాళ్ళు లెగుస్తారు. దానికి ఈ పండగకి సంబంధం ఏంటి? తెల్లవారుజామున వెళ్ళిపోయి కొంతమంది ముందే వెళ్ళిపోయి కొంతమంది ఏం చేస్తారంటే సమాధులు చూస్తారు. వాళ్ళ సమాధుల కంటే మన సమాధి ఎలా కనపడుతుంది? మనకి పండగ ఇంట్లో సత్యం సమాధి ఎలా కనపడుతుంది? కొంచెం లో క్లాసే కనపడుతుంది. వెంటనే ఆ రాళ్ళని పీకిచ్చేసి ఏం చేయాలి? వాళ్ళకి మించిన గ్రానైట్ రాళ్ళు వేసేయాలి. ఏదో నల్లదో మార్బుల్ రాళ్ళు వేసి ఏం చేయాలి? సమాధులు కట్టించేసి కొంతమంది ఏం చేయలేని వాళ్ళు ఏం చేస్తారు? వెళ్ళిపోయి సమాధిని నీట్ గా కడిగేసి పూలతో డెకరేషన్ చేసేసి, తాత చచ్చిపోతే తాత, మామ చచ్చిపోతే మామ. తాతకి ఇష్టమైన కోరికలు, మామకి ఇష్టమైన కోరికలు. తాతకి ఏమి ఇష్టం? నాటుకోడి కూర, చిల్లుగారి, వాటర్ చేస, ఇవన్నీ చెప్పి ఆ సమాధి దగ్గర పెడ. ఒకవేళ అంజులు చేస్తే మనం అంత ఎటకారం చేస్తామండి. ఇప్పుడు అంజులు చచ్చిపోయిన తర్వాత పిండం పెట్టి కుక్కను చాకిలో పిలుస్తారు కదా, అలా వాళ్ళు చేసేదానికి మనం చేసేదానికి సంబంధం ఏముంది? సమాధుల దగ్గరికి వెళ్ళి ఏంటి? అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. మళ్ళీ వెళ్ళి చెప్పేది ఏంటంటే సమాధుల పండుగ. ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం. అంటే ఇవన్నీ చూడటానికి ఏదంటే ఇవన్నీ చూడటానికి చేయడానికి బాగుంటది. క్రైస్తవుల్లో కూడా ఇప్పుడు కూడా ఏంటంటే ప్రార్థన చేయమన్నా, వాకింగ్ అవ్వకుండా, సువార్త చేయమని నచ్చకని ఇలాంటి ఆచారాలు బాగుంటాయి. ఇప్పుడు మన వాళ్ళు కూడా మనందరం కూడా సమాధుల దగ్గరికి వెళ్ళి కడిగేస్తారు, చాలా హ్యాపీగా ఉంటది మనకి. అందరూ వెళ్ళిపోయి మళ్ళీ అనుకోవచ్చు మా వాళ్ళ సమాధి ఇక్కడ లేదని. సర్లే ఎవడో ఒకటి సమాధి కడిగేద్దాం. సమాధుల దగ్గర కోడిగుడ్లు పెడుతున్నారండి. పాముల పుట్ట దగ్గర, ఆబుద్దుల దగ్గర కోడిగుడ్లు పెడతారు కదా, సమాధుల దగ్గర కోడిగుడ్లు పెడుతున్నారు. నేను చూసిన రాజమండ్రిలో ఉన్నాయి సమాధుల దగ్గర కోడిగుడ్లు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక విగ్రహ సంబంధమైన వాటిలోంచి వచ్చినాయి. వీటిని ఈ మధ్య కొంతమంది నిజమైన పాస్టర్లు కూడా చేయడం అన్నది బాధగా ఉంది. నేను బాధతో చెప్తున్నాను. అది దేవుడిని 40 రోజులే ఉపవాసం ఉండాలా అంటే లేని పద్ధతులు ఏయో పెట్టి అక్కడ ఏదో జరుగుతుంది. ఏంటి మనం చేసేది? ఒకడు పెట్టాడు 40 రోజులు ఉపవాసం పండుగ. ఇంకొంతమంది ఏం చేశాడు? 40 రోజులు సరిపోదు, 50 రోజులు ఉపవాసం పండుగ. ఉపవాసం పండుగ ఎలా అవుతుంది అసలు? ఇక్కడి నుంచి వచ్చింది ఇది. పండుగ లాంటి పండుగ కానీ పండుగ క్రిస్టియన్స్ కి ప్రతిరోజు పండుగే. క్రిస్మస్ పండుగ కాదు, ఈస్టర్ పండుగ కాదు, ఏది పండుగ. ఈ లెంట్ గిట్టు ఎన్ని చెప్పండి. అది చెప్తాం కదా, క్రైస్తవుల ఆషాఢ కార్తీక మాసం ఇదండి. కాబట్టి ఆ యెరొబోము ఎలాగైతే జరిగించడం, మోసం చేశాడు జనాల్ని, ఈ రోజు కూడా ఏం చేస్తున్నారు? మోసపరుస్తుంది. ఏమపడదాం మోసానికి. తర్వాత 33వ వచనం చూడండి.
ఈ ప్రకారము అతడు యోచించిన దానిని బట్టి 8వ మాసము 15వ దినమందు బేతేలులో తాను చేయించిన బలిపీఠం మీద బలులు అర్పించవచ్చు. మరియు ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవం నిర్ణయించి ధూపము వేయుటకై తానే బలిపీఠం ఎక్కెను. ఏంటి ధూపం వేయటానికి? ఏంటి ఎవరెక్కారు బలిపీఠం? రాజు. మామూలుగా పాత నిబంధనలో ధూపం వేయడానికి ఎవరు వెళ్ళాలంటే యాజకుడే వెళ్ళాలి. బైబిల్లో మనకు ముగ్గురు కనబడతారు. అలాగే రాజులే యాజకత్వం చేసి నాశనం అయిపోయిన వాళ్ళు ముగ్గురు. అందులో మొట్టమొదటి ఎవరంటే సౌలు రాజు. సౌలు ఏం చేస్తాడు? సమూయేలు రాకుండానే బలి అర్పించేసి పాపం చేస్తాడు. రెండోది ఎవరు? ఈ యెరొబోము. ధూపం వేటికి ఎవరెక్కారంటే బలిపీఠం మనోడే ఎక్కేసాడు. మూడోది ఎవరంటే ఉజ్జియా అని ఒక రాజు ఉంటాడు. ఆ రాజు కూడా ఏం చేస్తాడు? మందిరంలోకి వెళ్ళిపోయి ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళిపోతే ఆ దేవుడు తన సేవకుల ద్వారా ఎదుర్కొంటాడు. కాబట్టి అప్పుడున్న రాజులకి ఏంటంటే రాజు పని రాజే చెయ్యాలి, యాజకుడు యాజకుడు పనే చెయ్యాలి. అప్పుడున్న రాజులు యాజకత్వం చేద్దాం అనుకున్నారు. అప్పుడున్న రాజులు ఏంటి? యాజకత్వం చేద్దాం అనుకున్నారు. ఇప్పుడున్న యాజకులు రాజులుగా ఉన్నాం అనుకుంటున్నారు. అంటే ఇప్పుడున్న సేవకులు ఎలా ఉందాం అనుకుంటున్నారు? రాజులు అయిపోదాం అనుకుంటున్నారు. అలాగని చెప్పే గొప్ప దైవజనుడు కేపాల్ గారు ఏంటి? చాలా గొప్ప దైవజనుడు. నాకు తెలిసి ఇండియాలో ఉన్న వాళ్ళందరికంటే గొప్ప దైవజనుడు అప్పట్లో. ఆయన దేవుడు ఆయనకి ఏకంగా ఫ్లైట్ ఇచ్చాడంటే ఆలోచించండి ఆయన ఎంతలా వాడుకున్నాడు. అమెరికాలో ఒక రాష్ట్రంలో ఆయన సువార్త వాక్యం చెప్తుంటే లక్షల మంది వచ్చిన్నారు. లక్షల మంది వచ్చి ఆయన వాక్యం విన్నారు. అంత గొప్ప దైవజనుడైన పాల్ గారు నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే దేవుడు ఆయనకి చెప్పిన పని చేయకుండా వేరే పని చేయటం. ఏంటది? రాజకీయాల్లోకి రావడం. ఎందుకంటే గర్వం ఒక మనిషిని ఏం చేస్తుంది? కూల్చేస్తుంది. ఆ రాజులు పాత నిబంధనలో రాజులు ఎలాగైతే వాళ్ళకి చెప్పబడని పనిని చేయడానికి వెళ్ళి శాపాన్ని కొని తెచ్చుకున్నారో పాల్ గారి జీవితంలో కూడా జరిగింది. ఆయన పని ఏంటి? సువార్త చెప్పటం, వాక్యం చెప్పటం, సంఘాలు కట్టడం, లేని వారిని పోషించడం, విధవరాలను ఆదుకుంటాం, అనాథ పిల్లలకి అనాథాశ్రమాలు, స్కూల్. ఇది దేవుడు ఆయనకి ఇచ్చిన పరిచర్య. ఇది వదిలేసి నేనేదో ఇదిగా ఉంటానంటే అది ఎలాగ కుదురుద్ది? కాబట్టి ఆ పాత నిబంధనలో రాజులు యాజకులు అవుదాం అనుకుంటే ఇప్పుడు ఇక్కడ మనకున్న వారిలో ఈ సేవకులు ఏమవుదాం అనుకుంటున్నారు? రాజకీయాల్లోకి వెళ్తున్నారు. రంజిత్ ఓఫీర్ గారు కూడా పార్టీ పెట్టాడు కదా. ఆయన పార్టీ పెట్టా స్టేజ్ మీద డాన్సులు గోళాకి, అది వేరే విషయం. అంటే దేవుడు మనకు అప్పగించిన పని చేయకుండా వేరే పనిలోకి వెళ్ళిపోయి దేవుడి పనిని పాడు చేస్తున్నారు. దేవుడి నామానికి ఏం కలగజేస్తున్నారు? అవమానం. నిజం చెప్పండి, పాల్ గారు ఒకప్పుడు చాలా గొప్ప వ్యక్తి. ఇప్పుడు కమీడియన్ ఆయన. పాల్ అంటే ఇప్పుడు ఏంటి? ఎవరికి? కమీడియన్ ఆయన. ఒకప్పుడు దేశాది నేతలు, ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప నేతలు ఆయన ముందు మోకాళ్ళు వేసి ఈయన ప్రార్థన చేసేంత పాల్ గారు ఇప్పుడు ఒక కమీడియన్, ఇప్పుడు ఒక కామెడీ పీస్. పాల్ చూసి మనవాళ్లే నవ్వుకుంటున్నారు. ఆయన చేసే పనులు చేసేయండి మనవాళ్లే నవ్వుకుంటున్నారు. కాబట్టి దేవుడు మనకి ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిలో నిలిచి ఉండటమే దేవుడిని మహింపరచడం. అపోస్తుల కార్యముల గ్రంథంలో ఒక మాట, చివరి మాట నేను చూపించి ముగిస్తా చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 1:1 ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రని చిన్న చూపు చూచిన హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడి యూదులు సణుగసాగిరి. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుకోమని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. ఏమంటున్నారు వాళ్ళు? మా పనేంటి? దేవుని వాక్యాన్ని బోధించడం, ఆహారం పంచిపెట్టడం కాదు. మరో మాట నేను చూపిస్తున్నారు, 4వ వచనం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగకు యుందమని చెప్పిరి. ఆనాడు అపోస్తులు చెప్పింది ఏంటంటే మేము ప్రార్థనలోనూ వాక్య పరిచర్లోనూ ఎడతెగ ఉంటాం అంటున్నారు. ఈనాడు వాళ్ళు అపోస్తులు అని పేర్లు పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? మేము ఏం చెయ్యం, ఏం చేస్తాం? రాజకీయాలు చేస్తాం. మన ఇండియాలో రాజకీయాలు మనకు సెట్ అవ్వవు. జయప్రకాష్ నారాయణ తెలుసా మీకు? ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆయన పార్టీ పెట్టాడు. ఏమైంది? ఆయన లాంటి వ్యక్తి ఏం చేయలేకపోయాడు. అర్థమైందా? మనం వెళ్ళి ఏం చేసేస్తాం? ఏమండి, ఇప్పుడు రాజకీయాల్లో బూతులు మాట్లాడకుండా, డబ్బులు పంచిపెట్టకుండా, సారాయి పంచిపెట్టకుండా రాజకీయం ఎక్కడన్నా జరుగుతుందా? ఎక్కడన్నా జరుగుతుందా? మన ఇండియాలో అవుద్దా? అటువంటి రాజకీయాల్లో మనకు పని ఏంటి? ఇక్కడ అపోస్తులు ఏం చెప్తున్నారు? ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగకు. ఎందుకంటే దేవుడు మాకు అప్పగించిన పని అది.
ఒక సేవకుడు అన్నవాడు, పాస్టర్ అన్నవాడు చేయాల్సిన పని ఏంటండి? ప్రార్థన చేయడం, వాక్యం చెప్పడం, సువార్త చెప్పడం, సంఘాన్ని బలపరచడం. ఇది కదా పని. ఈ పని వదిలేసి మనం రాజకీయాల్లోకి వెళ్ళటం ఏంటి? ఇదే పని కాని పని, పనికి మాలిన పని. పని కాని పని ఏంటి? పనికి మాలిన పని. వాళ్ళు చెప్తున్నారు, ఈ భోజనాలు పంచిపెట్టడం, ఈ మిగిలిన పరిచయం చేయడం ఇది మా పని కాదు, ఇది మీరు చేయండి. సంఘంతో చెప్తున్న మాట ఏంటి? ఈ పరిచర్లు మీరు చేయండి. మేము ఏ పరిచర్లో ఉంటాం? వాక్యం చెప్పడం, ప్రార్థన చేయడం, ఈ పరిచర్లో ఉంటాం. దేవుడు మాకు అప్పగించిన పని మేము చేస్తాం, మీకు అప్పగించిన పని మీరు చేయండి. అప్పుడు సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది. దేవుడు ఏం చేశాడంట? కొందరు కాపురులు గాను, కొందరు ఉపదేశకులు గాను, కొందరు సువార్తికులు గాను, ఇంకేంటి ప్రవక్తలు గాను, కొందరిని అపోస్తులు గాను ఆయన నియమించాడు. ఎందుకు నియమించాడంటే సంఘము క్షేమాభివృద్ధి చెందాలి, ఒకళ్ళకు ఒకళ్ళు కల్పించుకుని కలిసి పనిచేయాలి. ఎందుకంటే ఈ శరీరం, ఈ సంఘం అనే శరీరం ఎవరిది? యేసుక్రీస్తు ప్రభుది. ఆయనే ప్రతి భాగం ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టాడు. ఇప్పుడు ఉదాహరణకి కాలు పొట్టలో ఉంది అనుకోండి, ఎలా ఉంటది? ఎవరికైనా కాలు పొట్టలో ఉంటే ఎలా ఉంటది? ఎలా ఉంటది? కాలు ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. ఈ పాదం వచ్చి పొట్టలో మొలిచింది అనుకోండి, ఏంటి ఏం చేస్తారు చెప్పండి? ఆపరేషన్ చేసి తీసేస్తారు. ఎందుకని? అది అక్కడ ఉండాల్సింది కాదు. నోరు ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉంటే నోరు నువ్వు ఎలా తింటా? కూర్చోరని పైనుంచి పొయ్యాలి నీకు. ఏం చేయాలి? పైనుంచి పొయ్యాలి. నోరు ఇక్కడే ఉండాలి. అలాగే మన శరీరంలో ప్రతి పార్ట్ ఎక్కడేది ఉండాలో అది అక్కడే ఉండాలి. ఎవరే పని చేయాలో ఆ పని చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? అపోస్తులు వచ్చి మేము ప్రార్థన ఎందును, వాక్య పరిచర్య ఎందును ఉంటాం. ఈ భోజనాలు పెట్టి సెక్షన్ ఏంటి? మీరు చూసుకోండి. మీరేం చేస్తారో మీరు ఆ పని చూడండి, మీరు ఈ పని చూడండి. ఒక్కొక్కళ్ళు వాళ్ళ పని చేసినప్పుడే క్రీస్తు సంఘం అనే శరీరం ఏమవుద్ది? క్షేమాభివృద్ధి చెందుతుంది. అందుకే ఆయన చెప్తున్నాడు కదా, ఏమంటున్నాడంటే ఎవడైతే చెప్తే తొందరపడి నమ్మేయద్దు, తప్పు మార్గములాగా కుయుక్తిలోకి వెళ్ళొద్దు, వంచులతో పోలించే బోధల్లోకి వెళ్ళొద్దు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్ని విషయాల్లో సంఘం అన్నది ఎదగాలి. సంఘం ఏంటి? గ్రో అవ్వాలి. ఎప్పుడు గ్రో అవుద్దంటే ఎక్కడ ఏ పార్ట్ అక్కడ ఉన్నాం. ఈ చిటికిన వేల ఉంది, ఇది బొగ్గులోంచి వచ్చేస్తే ఏమంటారా? ఈడేదో తేడాగా ఉన్నాడు అంటారు, కరెక్ట్గా ఉన్నాడు అంటారా? లేదు. కాబట్టి వాక్యం చెప్తుంది మనం ఏ పని చేయాలో ఆ పని చేద్దాం. యెరొబోము ఏం చేశాడు? ఆయన చేయకూడని పని చేశాడు. అదే పని కాని పని. మొట్టమొదటిది ఏంటి? దేవుడు కాని దేవుడు, స్థలం కాని స్థలం. మూడోది ఏంటి? సేవకులు కాని సేవకులు, పండగ కాని పండగ. 5 పని కాని పని. కాబట్టి గుర్తుపెట్టుకుంటారు ఈ విషయాలు. ప్రార్థన చేసుకుందాం మనం.